నమస్కారం అమరావతి న్యూస్ కి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు ఉమ్మడి రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు గడిచిన నేటికి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఏపీలో ఏర్పాటు చేయకపోవడం దురదృష్టకరమని యూనివర్సిటీ పరిధిలో ఏపీలో 76 స్టడీ సెంటర్లు రన్ అవుతున్నాయని తెలిపారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లేకపోవడంతో ఈ స్టడీ సెంటర్లోని విద్యార్థులు పార్ట్ టైం ఉద్యోగుల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని చెప్పారు. ఏపీలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు గుంటూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట సోమవారం ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. కూటమి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి అడ్మిషన్స్ ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఈ యూనివర్సిటీలో పనిచేస్తున్న ఉద్యోగులకి నిలిచిపోయిన వేతనాలు అందించాలని చెప్పారు. జీతాలు ప్రతి నెల సక్రమంగా అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ మరి ఉమ్మడి రాష్ట్రంలో పెట్టబడింది. వేలాది మంది విద్యార్థులు ఈ యూనివర్సిటీలో చదువుకుని డిగ్రీలు పొంది గ్రూప్ 2 టీచర్లు అనేక ఉద్యోగాలు ఎంపిక కావడం జరిగింది. పూర్వాశ్రమంలో నేను అధ్యాపకుడిగా ఉన్నప్పుడు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ క్లాసులు నేను కూడా టీచ్ చేయడం జరిగింది. రాష్ట్ర విభజన సమయంలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఉమ్మడి ఆస్తిగా ప్రకటించారు. మరి ఇవాళ విభజన చట్టం అమల్లోకి వచ్చి 10 ఏళ్ళు అయిపోయింది. కాబట్టి ఇప్పుడు తెలంగాణ గవర్నమెంటు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి మాదే మొత్తం అని తీసేసుకుంది. మరి ఆంధ్ర గవర్నమెంట్ ఏం చేయాలా? కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ ధర్నా జరుగుతుంది. ఈ ధర్నాకి పీడీఎఫ్ ఎమ్మెల్సీ తరఫున మేము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. అయితే అది ఏర్పాటు చేసేలోగా అడ్మిషన్లు ఆగకుండా వెంటనే అడ్మిషన్లు చేపట్టాలని కూడా ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేస్తాం. మూడో అంశం, అందులో పనిచేస్తున్నటువంటి సిబ్బంది, పర్మనెంట్ సిబ్బందికి 3 నెలలుగా జీతాలు లేవు, పార్ట్ టైం సిబ్బందికి 6 నెలలుగా జీతాలు లేవు. ఆ జీతాలు కూడా వెంటనే చెల్లించాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందుకని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ తాత్కాలికంగా అయినా ఏ నాగార్జున యూనివర్సిటీ భవనాల్లోనో ప్రారంభించాలనేది ప్రాథమికమైనటువంటి డిమాండు. ఈ మేరకు రేపు శాసన మండలిలో ఈ అంశాన్ని ప్రస్తావన చేయబోతున్నాం. వాయిదా తీర్మానం ద్వారా శాసన మండలిలో ఈ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ విద్యార్థుల సిబ్బంది యొక్క సమస్యల్ని ప్రస్తావన చేయబోతున్నామని తెలియజేస్తూ జనసేన పార్టీ నాయకుడు ప్రతి భావన్ నారాయణపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఎస్పీకి ఫిర్యాదు చేసిన ఎడ్లూరి రమణయ్య. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతిపాడు నియోజకవర్గం వట్టిచెరుకూరు మండలం ముట్లూరు గ్రామంలో పీడీఎస్ రైస్ అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ షాపులపై సివిల్ సప్లై అధికారులు తనిఖీ నిర్వహిస్తున్న సమయంలో ఫోటో తీశానని జనసేన పార్టీ నాయకుడు పత్తి భావన్ నారాయణ నాపై దాడి చేశారని చెప్పారు. వట్టిచెరుకూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పత్తి భావన్ నారాయణను వెంటనే అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, నాకు న్యాయం చేయాలని కోరారు. ప్రతిపాడు నియోజకవర్గంలోని వట్టిచెరుకూరు మండలంలో పేపర్ పత్రికలో ఒక దినపత్రికలో నేను విలేకరిగా పనిచేస్తున్నాను. ఈ నెల 1వ తారీఖున 1వ తేదీన సివిల్ సప్లై సంబంధించిన అధికారులు మా గ్రామంలో రేషన్ షాప్ తనిఖీల నిమిత్తం వచ్చారు. ఈ విషయం తెలిసి నేను సార్ వాళ్ళకి ఫోన్ చేస్తే పలానా షాప్ నెంబర్ 23 దగ్గర ఉన్నాను, మీరు రమ్మని చెప్తే మేము కూడా ఆ షాప్ దగ్గరికి వార్తా సేకరణలో భాగంగా షాప్ దగ్గరికి వెళ్ళి ఫోటోలు తీసుకోవడం జరిగింది. అయితే అదే సమయంలో వట్టిచెరుకూరు మండలం జనసేన పార్టీకి సంబంధించిన పత్తి బాగున్నారాయన అనే వ్యక్తి నా మీద దాడి చేసి నా చొక్కా కొట్టుకొని నెట్టి నానా బూతులు మాట్లాడుతూ నా జేబులో ఉన్న సెల్ ఫోన్ లాగేసుకొని కిందకి వేసుకోవడం జరిగింది. ఈ విషయంలో డీటీ గారు మొత్తం అక్కడ సివిల్ సప్లై డీటీ గారు ఉన్నారు, అదంతా చూశారు. ఈ విషయం నేను స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు ఆల్రెడీ ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. అయితే అక్కడ పోలీసు వాళ్ళు జర్నలిస్టులకు సంబంధించిన సెక్షన్లో యాడ్ చేయలేదు ఆ చట్టంలో, ఆ ఎఫ్ఐఆర్లో. మేము ఇప్పుడు ఈరోజు ఇక్కడికి ఎస్పీ గారిని మా జర్నలిస్టులకు సంబంధించిన చట్టాలని ఇంప్లిమెంటేషన్ చేయమని కోరటానికి వచ్చాము. నా కోడలు తుర్కా గంగాభవాని బారి నుంచి నన్ను రక్షించాలని గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన పొనుగుపాడు గ్రామానికి చెందిన జక్కుల నవరాని. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. గుంటూరు జిల్లా ఫిరింగిపురం మండలం పొనుగుపాడు గ్రామానికి చెందిన జక్కుల నవరాని కుమారుడు జక్కుల రవీంద్రకు గోరంట్ల గ్రామానికి చెందిన తుర్కా గంగాభవానికి 5 సంవత్సరాల క్రితం పెళ్లి చేయడం జరిగింది. పెళ్లి చేసుకున్న 4-5 రోజులకు వేరే కాపురం పెడతామని విజయవాడ వెళ్లారని చెప్పారు. 7 నెలల తర్వాత భార్యాభర్తల మధ్య ఏం జరిగిందో ఏమో, ఎక్కడికో వెళ్లిపోయాడని, నా కోడలు వారి అమ్మవారి ఇంటికి వెళ్ళిందని తెలిసిందని చెప్పారు. 3 నెలల తర్వాత నా ఇంటికి వచ్చింది. ఏం జరిగింది, మీ మధ్య
మా అబ్బాయి ఎక్కడ ఉన్నాడు అని అడిగితే సమాధానం చెప్పకుండా తన బట్టల వరకు తీసుకొని తన అమ్మగారింటికి వెళ్లిపోయిందని అన్నారు. 3 సంవత్సరాల తర్వాత కొంతమంది పెద్దలను తీసుకొని వచ్చి మీ అబ్బాయి ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలియదు, ఇక రాడు, నేను వేరే పెళ్లి చేసుకుంటాను, మా తల్లిదండ్రులు ఇచ్చిన కట్నం 3 లక్షల రూపాయలు వెనక్కి ఇవ్వని నన్ను బెదిరించారని చెప్పారు. 10 రోజులు కూడా ఉండలేదు, వేరే వెళ్ళి కాపురం పెట్టాడు, విజయవాడలో కాపురం పెట్టాడు. వాళ్ళిద్దరు అక్కడే ఉండిపోయారు. ఒక 7 నెలలు ఉన్నారు. వాళ్ళిద్దరికి మనస్పర్ధలు వచ్చి విడిపోయారు. ఆ అబ్బాయి ఎటు వెళ్ళిపోయాడో తెలియదు. ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. ఫోన్ చేస్తుంటే ఫోన్ అందుబాటులో ఉండట్లేదు. ఆ అమ్మాయి ఫోన్ చేస్తున్నా ఫోన్ రిసీవ్ చేసుకోవట్లేదు, ఆ అబ్బాయి చేస్తున్నా రిసీవ్ చేసుకోవటం లేదు. అక్కడ అప్పు చేసి వాళ్ళిద్దరు కలిసి బాగా ఎంజాయ్ చేస్తున్న డబ్బులతో అప్పు చేస్తే నేను 20,000 డబ్బులు కట్టి సామాన్ తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టేశాను. వాళ్ళు ఎటోళ్ళు అటు వెళ్ళిపోయారు. తర్వాత ఆ అమ్మాయి వచ్చి 3 నెలల తర్వాత వచ్చి బట్టలు అవి తీసుకొని వెళ్ళిపోయింది. నాతో ఏం మాట్లాడలేదు. నా కొడుకు ఏడన్నా కానీ పలకలేదు, సమాధానం చెప్పలేదు. అమ్మ వెళ్ళిపోయి బీఎస్సీ నర్సింగ్ చేసింది. ఇప్పుడు 5 సంవత్సరాలు అవుతుంది ఆ అమ్మాయి. వాడు ఆ అమ్మాయి విడిపోయి 5 సంవత్సరాలు బీఎస్సీ నర్సింగ్ చేసి జాబ్ వచ్చింది అమ్మాయికి. ప్రజెంట్ వాడు ఎక్కడున్నాడో తెలియదు. పిరంగపురం వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. కంప్లైంట్ ఇస్తే వాళ్ళు రాసుకున్నారు కానీ దాన్ని ఏమీ అమలు పరచట్లేదు. అందుకని చెప్పి ఇంకా ఎస్పీ గారిని కలవటానికి వచ్చాను. ఎస్పీ గారు న్యాయం చేస్తారని నమ్మకంతో వచ్చాను. దయచేసి నా బిడ్డ ఎక్కడ ఉన్నాడో నాకు తెలియపరచండి. ఆ అమ్మాయి బారి నుంచి నన్ను కాపాడండి. చీటీల పేరుతో రాజ్యలక్ష్మి మోసం చేసిందని బాధితురాలు శివపార్వతి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా శివపార్వతి, మనోహరి, భార్గవి తదితరులు నగరం పాలెంకు చెందిన రాజ్యలక్ష్మిపై ఫిర్యాదు చేశారు. 10 మంది సభ్యులు 3 లక్షల చీటీలు వేశామని, 30 లక్షల వరకు వాటి విలువ ఉంటుందని చెప్పారు. చీటీలు మొత్తం పూర్తయిన డబ్బులు ఇవ్వకుండా వేధిస్తుందని తెలిపారు. అధికార పార్టీని అడ్డుపెట్టుకుని బెదిరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తన అధికారం పార్టీలో క్రియాశీలక సభ్యునిగా ఉన్నానని, చేతనైంది చేసుకోమని చెప్పడంతో గత్యంతరం లేక ఎస్పీ వద్దకు వచ్చామని తెలిపారు. ఆమె నుంచి రక్షణ కల్పించి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. నా పేరు వల్లపు శివపార్వతి. మేము వంట పనులు చేసుకుంటున్నాము. వంట పనులు చేసుకుంటా నివసిస్తూ ఉండేవాళ్ళు. నగరపాలెంలో ఉంటున్నాము. నగరపాలెంలో ఉండి టైలర్ బుజ్జి అని అమ్మాయి లైసెన్స్ ఉంది, చీట్లు వేయండి అని వేయించుకొని నన్ను నమ్మి 10 మంది దాకేశారు. చీటీ డబ్బులు మొత్తం కట్టాము, లాస్ట్ దాకా ఉన్నాం. అడుగుతుంటుంటే ఇవ్వట్లేదు. ఏం చేసుకుంటారు చేసుకోపోండి అని అంటుంది. ఏదనంటేనేమో మేము ప్రతినిధి అధికారంలో ఉన్నాను, నా తరపున పదవి ఉంది, ఏం చేసుకుంటారు చేసుకొని అంటుంది. పెన్షన్ ఇప్పిస్తానని చెప్పి 7,000 తీసుకున్నారు. ఇంతవరకు డబ్బులు అడుగుతున్నా పెన్షన్ ఇప్పలేదు, డబ్బులు ఇవ్వలేదు. దేనికి రెస్పాన్స్ లేదు. ఏదైనా అడిగినప్పుడల్లా వెళ్తే కొడతావా లేదా కేసు పెట్టుకుంటా ఏమన్నా చేసుకో అంటుంది. ఉద్యోగాలు ఇప్పిస్తాను పదవి రాగానే, తెలుగుదేశం పార్టీ గెలవగానే మీ అబ్బాయి చదువుకుంటున్నాడు, పెద్ద అబ్బాయి పని చేసుకున్నారు, చిన్న అబ్బాయి కన్నా ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి డబ్బులు నమ్మించి తీసుకున్నారు. 3 లక్షల దాకా. టైలర్ బుజ్జి, సిహెచ్ రాజలక్ష్మి, గంట పెద్ద పెన్నాయి, నాగూరు, వీళ్ళందరూ ఆ లోపు దాకా నీకెంతో కొంత వడ్డీ కడతానులమ్మని చెప్పారు. అవి కూడా ఏమి రూపాయి కూడా ఇవ్వట్లేదు. అదే 30 చీటీలు 10,000 కాదు కట్ట 3 లక్షల చీటీలు. నన్ను నమ్మి 5 వేశారు. 3 లక్షల చీటీలు. నెట్ క్యాష్ వచ్చేసి 5 లక్షల దాకా తీసుకున్నారు. ఎటువంటి రూపాయి ఏది ఇవ్వట్లేదు. ఏదైనా అడిగితేనేమో అధికార పార్టీలో ఉన్నాం అన్నారు. పెన్షన్ ఇప్పిస్తామని 7,000 ఇస్తున్నారు, అవి ఇవ్వట్లేదు. ప్రతిదీ మోసం చేస్తున్నారు. మా ఇంటికాడ ఏదో మనసులో ఉన్న వాళ్ళకి డబ్బులు ఇప్పించారు, మాకు మిషన్ ఇచ్చారు, ఇంకా ఉద్యోగాలు కూడా ఇప్పిస్తారని నమ్మి వాళ్ళని నమ్మి ఇచ్చాము. ఇచ్చి చేసినందుకు ఇట్లా చేశారు సార్. డబ్బుల విషయంకి వచ్చేలోపు చేతులు ఎత్తేసి ఐపీ లెటర్ పెడతాము. ఏదైనా మా మీదకి వస్తే మీ మీద రిటర్న్ కేసు పెడతాము. ఏదైనా కానీ మేము చూసుకుంటాం. మా తరపున ఏదైనా పదవి ఉందని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ గుంటూరు సెంటర్ వారి ఆధ్వర్యంలో గుంటూరు కలెక్టరేట్ ఎదురుగా వివిధ ప్రజా సంఘాల నాయకులు మరియు విద్యార్థులు కలిసి నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని, 2024-25 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. గత 3 సంవత్సరాల నుంచి విద్యను అభ్యసిస్తున్న వారి పరిస్థితి అగమ్య గోచరంగా ఉందని, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకుని తగిన పరిష్కారం చూపించాలని కోరారు. అనంతరం ప్రజా పరిష్కార వేదికలో కలెక్టర్ని కలిసి వినతిపత్రం అందజేశారు. చేవూరు సుధారాణి. నేను ఓపెన్ అంబేద్కర్ యూనివర్సిటీలో చదువుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ నుంచి యూనివర్సిటీ ఉండదు అని చెప్తున్నారు. మరి మేము ఇప్పుడు మిడిల్లో వచ్చేసామండి. మరి మా భవిష్యత్తు అంధకారమయంగా అయ్యేలా ఉంది. ప్రభుత్వం దీని మీద కొంచెం చొరవ తీసుకొని ఈ ఓపెన్ యూనివర్సిటీని ఇక్కడ కొనసాగించాలని, మాకు ఇక్కడ ఓపెన్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని మేము విన్నపించుకుంటున్నాము. ఈ ప్రభుత్వం మా మీద కొంచెం మా భవిష్యత్తు గురించి, విద్యార్థుల గురించి ఆలోచించాలని మేము కోరుకుంటున్నాము. అందుకని మేము ఈ నిరసన అనేది తెలియజేస్తున్నామండి. కొంచెం ప్రభుత్వం, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా దీని మీద కొంచెం స్పందించాలని మేము
విన్నపించుకుంటున్నామండి. పేరు సజిత్ అండి. నేను డియర్ డాక్టర్ అంబేద్కర్ యూనివర్సిటీలో ఓపెన్ యూనివర్సిటీ కావాలని గుంటూరులో కావాలని మేము ధర్నా చేస్తున్నాం స్టూడెంట్స్ అందరం కలిసి. మేము ఏంటంటే బడుగు వర్గాలు కానీ ఏదైనా కానీ స్టూడెంట్స్ అందరూ ఏంటంటే ఎస్సీలు మనగా ఉన్న దళితులు కానీ ఏంటంటే డియర్ డాక్టర్ అంబేద్కర్ యూనివర్సిటీ అడుగుజాలలో నడిచే స్టూడెంట్స్ కాబట్టి మాకు ఇక్కడ ఏపీలో డాక్టర్ అంబేద్కర్ యూనివర్సిటీ ఓపెన్ యూనివర్సిటీ కావాలని 24-25 సంవత్సరాల అడ్మిషన్లు జరగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా ఉద్యోగ సంఘాల తరపు నుంచి మేము కూడా ఏంటంటే శాలరీలు కూడా రాలేదు కొంతమందికి. ఆ శాలరీలు కూడా ఇప్పిస్తే మేము చాలా బెనిఫిట్గా కోరుకుంటాము. చెన్నం డేవిడ్ విలియమ్స్. మరి హక్కులు రాసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఓపెన్ యూనివర్సిటీ మరి ఆంధ్రప్రదేశ్లో పెట్టాలని తలించారు. అయితే 400 మంది రోడ్డు మీద పడతా ఉన్నారు. దయచేసి మరి మైనార్టీ ప్రభుత్వం మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగంలో హక్కులు రాశాడో మరి ఆయన పేరు మీద ఉన్నటువంటి ఓపెన్ యూనివర్సిటీని మరి 400 మంది మరి ఎంప్లాయీస్ రోడ్డు మీద పడుతున్నారు కాబట్టి ఈ 400 మందిని రెగ్యులర్ చేయాలా. స్టడీ సెంటర్ వారి ఆధ్వర్యంలో ఇంకా కొన్ని వేర్వేరు ప్రాంతాల నుంచి కూడా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో చదువుతున్నటువంటి విద్యార్థులు ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ధర్నా ఉద్దేశం ఏంటంటే విభజన హామీల చట్టం ప్రకారం మన ఆంధ్రప్రదేశ్లో కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని స్టార్ట్ చేయాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ క్యాంపెయిన్లో పాల్గొన్నటువంటి వారందరూ కూడా కోరుకునేటటువంటిది ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అదేవిధంగా చదువులో వెనుకబడినటువంటి అన్ని వర్గాల వాళ్ళు కూడా చదువుకునేటటువంటి యూనివర్సిటీని తిరిగి మన ఆంధ్రప్రదేశ్లో కూడా తీసుకురావాలి. ఏదో ఒక చోట మరి యూనివర్సిటీని స్థాపించి వైస్ ఛాన్సలర్ని ఏర్పాటు చేసి ఈ పక్క అడ్మిషన్స్ కూడా కొనసాగించాలని కోరుకుంటున్నారు. 24-25 అడ్మిషన్స్ ఇప్పటి వరకు మన ఏపీ రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి స్టడీ సెంటర్ చేయలేని పరిస్థితి కాబట్టి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకొని వెంటనే వీళ్ళ డిమాండ్స్ కూడా పరిష్కరించాలని కోరుకుంటున్నాం. బీఈడీ ప్రశ్నాపత్రం లీకేజ్ కేసులో ముద్దాయిలను అరెస్టు చేసినట్లు గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. ఈ ప్రశ్నాపత్రం పల్నాడు జిల్లా వినుకొండ టౌన్లో ఉన్న వివేకానంద కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్ సంస్థ కంప్యూటర్ నుంచి వాట్సాప్ గ్రూప్లోకి వెళ్లిందని వెల్లడించారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎగ్జామినేషన్ కోఆర్డినేటర్ మన్నవ సుబ్బారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మార్చి 7వ తేదీన జరిగిన పర్ఫెక్టివ్ ఇన్ చైల్డ్ డెవలప్మెంట్ ప్రశ్నాపత్రం లీకేజ్ వ్యవహారంలో వెంటనే దర్యాప్తు ప్రారంభించామని తెలియజేశారు. శ్రీ వివేకానంద కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్ సంస్థలో పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్ రాజు ఈ ప్రశ్నపత్రాన్ని సామాజిక మాధ్యమాల్లో సర్క్యులేట్ చేసినట్లు తెలిపారు. ఒరిస్సా నుంచి 6,000 మంది విద్యార్థులు వివిధ ఏజెన్సీలకు ఒక్కొక్కరు 1,70,000 చొప్పున ఈ ఎగ్జామినేషన్ నిమిత్తం చెల్లించి పరీక్షలు రాస్తున్నట్లు తెలిపారు. 63 కాలేజీలకు చెందిన విద్యార్థులు 28 ఎగ్జామినేషన్ సెంటర్స్ లో ఈ పరీక్షలు రాస్తున్నట్లు తెలియజేశారు. లీకేజ్లో ప్రధాన ముద్దాయిలుగా ఉన్న ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ రాజుతో కలిసి మొత్తం 10 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. కేసు వివిధ కోణాలలో లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో క్వశ్చన్ పేపర్ లీక్ అయినట్టు అరౌండ్ 2:10కి వాళ్ళు వైస్ ఛాన్సలర్ యాజ్ వెల్ యాజ్ ఎగ్జామ్ కోఆర్డినేటర్ వాళ్ళకి క్వశ్చన్ పేపర్ లీక్ అయినట్టు సమాచారం రావడం జరిగింది. దాని మేరకు వాళ్ళు సాయంత్రం వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. ఇలా క్వశ్చన్ పేపర్ పర్స్పెక్టివ్స్ ఆఫ్ చైల్డ్ డెవలప్మెంట్ పైన ఆ రోజు ఎగ్జామ్ బిఎడ్ ఎగ్జామ్. సో మనం అప్పటి నుంచి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసినప్పుడు మన ఇన్వెస్టిగేషన్ ఎవరు మొబైల్లో ఆ క్వశ్చన్ పేపర్ షేర్ అయిందో వాట్సాప్లో షేర్ అయింది. సో ఎవరు మొబైల్లో ఆ వాట్సాప్ షేర్ అయిందో అక్కడ నుంచి మన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాము. ధీరన్ అని చెప్పేసి ఆ వ్యక్తి పైన నుంచి ఇన్వెస్టిగేషన్ వెనక స్టార్ట్ చేసాము. అలాగా వెనక వెళ్తుండగా లింక్ ఆల్ ది వే టు వినుకొండ ఉన్న వివేకానంద కాలేజ్కి వెళ్ళింది. ఆ లింక్ వివేకానంద కాలేజ్, తర్వాత అలీ కాలేజ్, తర్వాత చైతన్య కాలేజ్ అనుకో చైతన్య కాలేజ్, ఇంకొకటి ఆజాద్ కాలేజ్. 4 కాలేజీకి కూడా చైర్మన్ రఫీ అని చెప్పి ఉన్నారు. డీటెయిల్స్ అందరికి ఇస్తాను. సో ఆ రఫీ కరెస్పాండెన్స్ కూడా ఈ 4 కాలేజీ కూడా 3 కాలేజ్ వినుకొండలో ఉంది, 1 కాలేజ్ అమరావతిలో ఉంది. సో వాళ్ళు ఏం చేశారంటే దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రాసెస్ ఇంపార్టెంట్. మనకి 2024 డిసెంబర్లో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. ఏ నోటిఫికేషన్ ఇచ్చారంటే క్వశ్చన్ పేపర్ గతంలో ఫిజికల్ కాపీ ఇచ్చేవాడు ఈ సంవత్సరం 2025 నుంచి కూడా మన సాఫ్ట్ కాపీ సిడీలో 1 డే బిఫోర్ కన్సర్న్డ్ కాలేజెస్కి పంపిస్తారు. దానికి పాస్వర్డ్ 40 minutes ముందు ఎగ్జామ్ జరగబోతున్న 40 minutes ముందు పాస్వర్డ్
కన్సల్ట్ కరస్పాండెన్స్కి పంపిస్తారు. అంటే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కిందకి 63 అఫిలియేటెడ్ కాలేజెస్ ఉన్నాయి, 23 సెంట్రల్ ఎగ్జామ్ జరిగింది. ప్రతి ఒక్క కాలేజీలో ఉన్న ఎగ్జామ్ కోఆర్డినేటర్ లేకపోతే ప్రిన్సిపల్కి ఈ పాస్వర్డ్ చేరుతుంది. ఆ పాస్వర్డ్ని తో పాటు సీడీని ఓపెన్ చేస్తూ ప్రింట్అవుట్ తీస్తూ ఎగ్జామ్కి అందరూ ఒరిస్సా ఏజెంట్స్ ఉంటారు, ఏజెన్సీకి పంపించారు. ఏజెంట్స్ వాళ్ళు ఒక వాట్సాప్ గ్రూప్లో దాన్ని షేర్ చేయడం జరిగింది. అంటే దీని వెనక ఏంటంటే ఒరిస్సాలో దాదాపు 6000 బిఎడ్ సీట్స్ పర్ ఇయర్ ఉంటాయి, కానీ అక్కడ డిమాండ్ ఎక్కువ కాబట్టి మనం ఇటువైపు మన ఆంధ్రాలో కూడా ఈ బిఎడ్ ఎగ్జామ్స్ అనేది యూనివర్సిటీస్లో రాసుకుంటారు. సో ఇక్కడ కూడా అరౌండ్ 6000 సీట్స్ ఓన్లీ ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో మాత్రమే 6000 సీట్స్ ఉంది. దీన్ని ఈ సీట్స్ కాన క్యాండిడేట్స్ మనం ఒరిస్సా నుంచి ఇక్కడ వస్తారు. ఒరిస్సా నుంచి తీసుకొని రావాలంటే ఏజెన్సీ తీసుకొని వస్తారు యాక్చువల్లీ. సో కాబట్టి పాస్ పర్సంటేజ్ ఒకటి, అదేవిధంగా ఏజెంట్స్ సాటిస్ఫైడ్ ఒకటి, ఈ రెండు మోటివ్ మెయిన్గా పెట్టుకొని, బికాస్ అడ్మిషన్స్ అప్పుడే ఫుల్ అవుతాయి, దాన్ని ఒక మేము మోటివ్గా పెట్టుకుని ఈ క్వశ్చన్ పేపర్ని రిలీజ్ చేయడం జరిగింది. సో దట్ పాస్ పర్సంటేజ్ కానీ స్టూడెంట్స్ కానీ సాటిస్ఫై అవుతారు అనే ఉద్దేశంలో ఈ వాట్సాప్ మెసేజ్ రాజు నుంచి ఈ ఏజెంట్స్ నలుగురికి కూడా, ఒరిస్సా చెందిన ఏజెంట్స్ నలుగురికి కూడా షేర్ చేయడం జరిగింది. సో దాంట్లో ఒక వాట్సాప్ గ్రూప్ బీమ్యాట్ ఒక వాట్సాప్ గ్రూప్లో వాళ్ళు షేర్ చేస్తారు, దాంట్లో ఒరిస్సా స్టూడెంట్స్ ఉంటారు, దాంట్లో షేర్ చేయడం జరిగింది. ఇది జరిగిన విషయం. తర్వాత అరౌండ్ 210కి అది కాలేజ్ కూడా తెలిసింది ఇలాంటి క్వశ్చన్ పేపర్ ఆల్రెడీ షేర్ అయిందని చెప్పేసి. సో దీంట్లో టోటలీ మనము దీంట్లో కరస్పాండెన్స్, ప్రిన్సిపల్, ఈ ఎవరు అసిస్టెంట్ ఉన్నారో వాళ్ళు రాజు అని చెప్పేసి, తర్వాత నలుగురు ఒరిస్సా చెందిన ఏజెంట్స్, బికాస్ ఏజెంట్స్ పిల్లలందరూ కూడా ఇక్కడ వస్తారు ఎగ్జామ్ రాయడానికి, రెగ్యులర్గా ఇక్కడ ఉంటారు, ఎగ్జామ్స్కి వస్తారు, రాస్తారు, వెళ్తారు, కాబట్టి వాళ్ళు ఇక్కడే దొరికారు మనకి ఏజెంట్స్. ప్లస్ దీంట్లో మొబైల్ నెంబర్ ఎవరి ద్వారా వీళ్ళు షేర్ చేయించారో వాళ్ళు అందరినీ కలిపి 10 మందిని మనం అరెస్ట్ చేయడం జరిగింది. సౌత్ డీఎస్పీ పరిధిలో డైల్ యువర్ డీఎస్పీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు భానుదయ్య తెలిపారు. ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్లో పరిష్కారం కాని సమస్యలను డైల్ యువర్ డీఎస్పీ ద్వారా తెలియపరచవచ్చని చెప్పారు. 8688813375 ఫోన్ నెంబర్కి కాల్ చేయవచ్చని చెప్పారు. నల్లపాడు, వట్టిచెరుకూరు, ప్రతిపాడు, పెదనందిపాడు, కాకుమానం పోలీస్ స్టేషన్లో సమస్యలు ఉంటే తమకు ఫోన్ ద్వారా తెలియపరచవచ్చని తెలిపారు. పోలీస్ స్టేషన్లో సివిల్ మ్యాటర్స్లో తలదూర్చిన కరప్షన్కి పాల్పడిన తన దృష్టికి తీసుకుని రావాలని అన్నారు. వెళ్ళటానికి we need your support also. This is one of the main reasons also మీతో ఇంటరాక్ట్ అవ్వడం కోసం. And the other most important thing is corruption at the police station level. పోలీస్ స్టేషన్స్లో యూజువల్లీ సివిల్ సెటిల్మెంట్స్ చేస్తాము, మీరు సివిల్ కోర్టు వరకు వెళ్ళొద్దు అని చెప్తారు. అలానే పోలీస్ స్టేషన్స్లో ఏదైనా చిన్న పిటిషన్ రాయడానికి కూడా దే టేక్ మనీ. ఇలాంటివి ఎక్కడైనా ఏ స్టేషన్లో అయినా సరే సౌత్ జోన్ పరంగా జరిగినట్టయితే ఐ హ్యావ్ మై నంబర్, జస్ట్ కాల్ మీ, విల్ టేక్ ఇమీడియట్ యాక్షన్. జీరో టాలరెన్స్ ఆఫ్ కరప్షన్ అట్ ద స్టేషన్ లెవెల్. దిస్ ఇస్ మై మెయిన్ అజెండా అండి. అంటే సౌత్ జోన్ వరకు దే కెన్ అప్రోచ్ మీ. చాలామంది ప్రజలు స్టేషన్లో న్యాయం జరగకపోవచ్చు, లేదంటే డైరెక్ట్గా డిఎస్పీ ఆఫీస్కి రాలేకపోవచ్చు. అలాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఇంటి దగ్గర నుంచే డిఎస్పీ ఆఫీస్కి కాల్ చేయొచ్చు. వీ కెన్ డైరెక్ట్లీ ఇంటిమేట్ ద సేమ్ టు ద పోలీస్ స్టేషన్ అండ్ వాళ్ళు దానికి తగ్గ పరిష్కారం చేస్తారు, న్యాయం చేస్తారు. ఇక్కడ కూడా సెటిల్ కాలేదు, దే కెన్ గో టు ఎస్పీ ఆఫీస్. పీజీఆర్ఎస్ మనకి ఎలానో నడుస్తుంది ఎవ్రీ మండే. సో దట్ ఈస్ ద మోటో అనమాట డైల్యూ డిఎస్పీకి. సో దిస్ వీఆర్ స్టార్టింగ్ ఆఫ్. ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో తెలియదు, బట్ ఇది ప్రజల్లోకి వెళ్ళడానికి వీఆర్ టేకింగ్ యూ యాస్ పార్ట్నర్స్ అనమాట. దట్ ఈస్ వన్ థింగ్. అదర్ థింగ్ ఈస్ రిగార్డింగ్ రోడ్ యాక్సిడెంట్స్ అండి. ఇన్ ప్రతిపాడు అండ్ నల్లపాడు వీ ఐడెంటిఫైడ్ ఫ్యూ బ్లాక్ స్పాట్స్. అక్కడ పోలీస్ పరంగా ఏమేమైతే చేయొచ్చో అన్నీ చేసాము. లైక్ పోలీస్ పరంగా మేము ఆడిట్స్ చేసాము, వేరే డిపార్ట్మెంట్స్ వాళ్ళతో వెళ్ళి అక్కడ రేడియం స్టిక్కర్స్ అంటించాము. బట్ స్టిల్ అక్కడ కెమెరాస్ ఇవన్నీ కూడా కావాలని చెప్పి వేరే డిపార్ట్మెంట్స్కి లెటర్స్ పెట్టడం జరిగింది. ఆఫ్టర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఆల్సో లాట్ ఆఫ్ యాక్సిడెంట్స్ ఆర్ హ్యాపింగ్. 2 వీలర్స్ ఇంకా 3 వీలర్స్ హైవే మీద ఎక్కడం వల్ల. సో దీన్ని తగ్గించడం కోసం రోడ్ సేఫ్టీ వెహికల్ ఏదైతే ఉందో దాన్ని ఇంకా యాక్టివేట్ చేసి ఇంకా విజిలెన్స్ పెంచి అక్కడ ఇంకా కూడా zero accidents on 2 lanes of national highways. This is a motto.
రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి రైతుకి అన్నదాత సుఖీభవ పథకం కింద 20,000 రూపాయలు అందిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు పునరుద్ఘాటించారు. కేంద్ర ప్రభుత్వంతో కలిసి పెట్టుబడి సాయం చేస్తామని స్పష్టం చేశారు. మే నెలలో ఈ మొత్తాన్ని ఇస్తున్నామని తెలిపారు. అయితే కేంద్ర ప్రభుత్వం కేవలం 42 లక్షల మంది రైతులకి మాత్రమే సాయం అందిస్తుందని, వెబ్ ల్యాండ్లో నమోదు చేసుకుని కౌలు రైతులకి కూడా సాయం అందటం లేదని మంత్రి వివరించారు. తాము మాత్రం కౌలు రైతులకి, పేద రైతులకి కూడా సాయం అందిస్తామని చెప్పారు. మేము 12,500 ఇస్తామన్నారు. ప్రతి సమావేశంలో ఆ రోజు ఉన్నటువంటి నాయకులు మేము రైతు భరోసా కింద 12,500 ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 6,000 రూపాయలతో కలిసి 12,500 ఇచ్చి మోసం చేశారు అధ్యక్ష. మనం అలా కాదు అధ్యక్ష, మేనిఫెస్టోలో పెట్టాం, ఎన్నికల ప్రచారంలో చెప్పాం. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి 20,000 రూపాయలు రైతు రేపు పెట్టుబడి సాయం కింద అన్నదాత సుఖీభవలో ఇస్తామని చెప్పి స్పష్టంగా మాటించామని అధ్యక్ష. రేపు మేళంలో ఆ కార్యక్రమాన్ని అమలు చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం అధ్యక్ష 42 లక్షల మందికే ఇస్తుంది. ఎందుకంటే వెబ్ ల్యాండ్ లో ఎవరైతే నమోదు చేసుకోబడతారో వారికే కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తుంది అధ్యక్ష. దీనికి అనుగుణంగా రాష్ట్రంలో చాలా మంది, ఇంకొక 8-9 లక్షల మంది వెబ్ ల్యాండ్ లో నమోదు చేసుకోకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి సాయం రావటం లేదు అధ్యక్ష. అదేవిధంగా చాలా మంది కౌలు రైతులు కూడా మన రాష్ట్రంలో 90% మంది కౌలు రైతులు ఉన్నారు. వారికి కూడా ఈ అన్నదాత సుఖీభావ కింద ఇచ్చే పరిస్థితి లేదు. అందుకే ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు, భూమి లేనటువంటి నిరుపేద రైతులు ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వాళ్ళకు కానీ, వెబ్ ల్యాండ్లో లేనటువంటి వాళ్ళకి కానీ తప్పనిసరిగా ఈ పరిహారం అందించాలని చెప్పి నిర్ణయం చేశారు. శాసనసభ ద్వారా రైతాంగానికి మాటిస్తున్నాం. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా రేపు ఈ పరిహారం అందిస్తామని చెప్పి శాసనసభ ద్వారా రైతులకు తెలియజేస్తూ 3 విడతలుగా కేంద్ర ప్రభుత్వం ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఫస్ట్ ఇన్స్టాల్మెంట్, అలాగే 3 సందర్భాల్లో వేయడానికి నిర్ణయం చేశామని చెప్పి మీ ద్వారా రైతులకి, ప్రజలకి తెలియజేస్తున్నారు. ఆడుదాం ఆంధ్ర అంటూ వైసీపీ నేతలు యువత జీవితాలతో ఆడుకున్నారని అసెంబ్లీలో తెలుగుదేశం ఎమ్మెల్యేలు మండిపడ్డారు. ఆట వస్తువులు, బ్రాండ్ అంబాసిడర్ల కోసం 120 కోట్లు కేటాయించామని చెప్పి నిధుల్ని మింగేశారని ఆరోపించారు. పూర్తిస్థాయి విచారణ జరపాలని ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు కోరగా నిగ్గు తేల్చి సభా సంఘానికి నివేదించే అంశాన్ని పరిశీలిస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. సమగ్ర విచారణ జరిపి ప్రజలకు నిజాలు చెప్పాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు సూచించారు. ఆంధ్రాతోనే ఆడుకున్నారు అధ్యక్ష, వాళ్ళు ఆడుకున్నారు అధ్యక్ష, మేము కాపాడుతున్నాం అధ్యక్ష. ఈరోజు ఫుట్బాల్కి, వాలీబాల్కి తేడా తెలియని వాళ్ళు కూడా గతంలో మంత్రిగా మరి 120 కోట్ల రూపాయలతో ఈ గేమ్స్ కండక్ట్ చేయడం అనేది చాలా విడ్డూరంగా ఉంది అధ్యక్ష. ఫేక్ ఆధార్ కార్డులు తీసుకొని రిజిస్ట్రేషన్స్ చేయించుకోవడం జరిగింది అధ్యక్ష. కిట్స్ ఏదైతే ఉన్నాయో అవి ఫేక్ కిట్స్ అధ్యక్ష, నాణ్యత లేని కిట్స్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. పబ్లిసిటీ కోసము 35 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అధ్యక్ష. కేవలం ఈ స్టిక్కర్లకి, అదేవిధంగా సోషల్ మీడియాకి, హోర్డింగ్స్ కి 35 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష. ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం ద్వారా అధ్యక్ష, అలాగే ఎన్నికల ముందు యువతని ప్రలోభ పెట్టడానికి తీసుకొచ్చిన ఈ కార్యక్రమం అంతే తప్పితే దీని వలన యువతకి కానీ కనీసం ఎవరి గురించి అయితే పెట్టారో ఆ క్రీడాకారులకి 1% కూడా న్యాయం చేయలేని కార్యక్రమం అధ్యక్ష. వాళ్ళ మీద చేస్తున్న ఈ అవినీతి ఆరోపణలకి మనం ఖచ్చితంగా ప్రజలకి రుజువులు చూపించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. దయచేసి మీ ద్వారా మంత్రి గారు కోరుతున్నది, వీటి మీద జరిగినవి నిజ నిజాలతో సహా బయటకు తీసుకొచ్చి అప్పటి అధికార పక్షం చేసిన ఈ కార్యక్రమాల తాలూకా అవినీతిని ప్రజల ముందు పెట్టాల్సిన బాధ్యత మన దగ్గర ఉంది అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. గడిచిన 5 సంవత్సరాలు ప్రస్తుత ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి యువత నిరుద్యోగ జీవితాలతోటి బాగా బ్యాటింగ్ చేశారు అధ్యక్ష. సుమారు 20 లక్షలు తక్కువ 120 కోట్లతో ఇటు కార్యక్రమం చేపట్టారు అధ్యక్ష. చాలా వెనకేసుకున్నారు. ఆనాడు క్రీడా మంత్రిగా ఉన్న రోజా, ఆనాడు శాప్ చైర్మన్ సిద్ధార్థ రెడ్డి ఆధ్వర్యంలో ఈ అవినీతి కార్యక్రమం శ్రీకారం చుట్టింది. దాని వెనకున్నదంతా కూడా తాడేపల్లి, మీకు తెలిసిందే. ఇందాక మా శాసనసభ్యురాలు చెప్పినట్లుగా అఖిలప్రియ గారు 120 కోట్లు అవినీతి కాదు అధ్యక్ష, అంతకు మించి ఉంది. వివిధ శాఖలు వాళ్ళే ఖర్చు రాసేసుకునేవారు. ప్లేయర్స్ ఎంతమంది వచ్చారు? ఇప్పుడు మీ ద్వారా మంత్రి గారిని కూడా అడుగుతున్నాం, ఎన్ని టీమ్స్ వచ్చినాయి, ఎంతమంది ఆడారు, ఆ లిస్టులు ఏంటి, వాళ్ళకి మెడల్స్ ఇచ్చారంటున్నారు, ఎంతమందికి ఇచ్చారు, ప్రైజ్ మనీ, ఆ పారితోషికం ఏంటి, ఎంత ఇచ్చారు, ఇవన్నీ కూడా తెలియచేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఒక్కటే అడుగుతా ఉన్నాం, ఎంక్వైరీ ఇనిషియేట్ చేసి
ఏదైతే ప్రజా సొమ్ముని కొల్లగొట్టారో వాళ్ళపైన కఠినమైన చర్యలు తప్పకుండా తీసుకోవాలని మీ ద్వారా మంత్రి గారిని అడుగుతాను. ఈరోజు నేను క్రీడా శాఖ మంత్రిగా ఈ సభలో చెప్తున్నాను అధ్యక్ష. ఎందరో లక్షలాది మంది పేద క్రీడాకారులతో ఆడుకున్నారు అధ్యక్ష, వాళ్ళ భవిష్యత్తుతో, వాళ్ళ జీవితాలతో. ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని విషయానికి వస్తే ఒక మంత్రిగా నాకే సిగ్గుచేటుగా ఉంది అధ్యక్ష. ఎందుకంటే గత ప్రభుత్వంలో 47 రోజుల్లోనే 120 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు అధ్యక్ష. మేము మొన్న మండలిలో అలాగే ఇక్కడ కూడా చెప్తున్నాం అధ్యక్ష, 45 రోజుల్లోనే దీని మీద ఒక విజిలెన్స్ కమిటీని అలాగే సిఐడికి ప్రోబ్ చేశాం అధ్యక్ష, హౌస్ కమిటీకి. ఖచ్చితంగా దీని మీద ఒక నివేదిక అనేది తీసుకొని వచ్చి ఈ సభలోనే తప్పకుండా రాష్ట్రంలో గత ప్రభుత్వంలో జరిగిన స్పోర్ట్స్ విషయానికి ఆడుదాం ఆంధ్రానే కాదు అన్ని విషయాల్లో ఏం జరిగిందో అన్ని సభ దృష్టికి తీసుకొని వచ్చి అక్కడ ఎవరైతే దోషులుగా ఉంటారో అధికారులు అయితేనే ప్రజాప్రతినిధులు తప్పకుండా వాళ్ళ పేర్లను కూడా బట్టబయలు చేసేదానికి సిద్ధంగా ఉన్నామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. మినిస్టర్ గారు, దీని మీద సభ్యులు అడిగింది ఆవేదన అర్థం సభ్యుల కోసం కాదని అడిగేది. చాలా అవినీతి జరిగిన విషయం అందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇంకా పూర్తిగా వివరాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. స్ట్రిక్ట్ గా ఎంక్వైరీ చేయించండి. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ స్థానాలకు బీజేపీ తరపు నుంచి అభ్యర్థిత్వం ఖరారు అయింది. సీనియర్ నేత సోము వీర్రాజును ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఎమ్మెల్యే కోటాలో 5 ఎమ్మెల్సీ స్థానాలకు గాను టీడీపీకి 3, జనసేన, బీజేపీలకి ఒక్కొక్కటి చొప్పున సీట్లను సర్దుబాటు చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.